ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేమించడమే ఆ యువకుడు చేసిన తప్ప? బంధువులంతా కూడా అతని చుట్టుముట్టి అద్దెకుంటున్న ఇంట్లో నుంచి లాక్కొచ్చి ఇంటికి తీసుకువెళ్ళి అతను సంవత్సరం నుంచి నేను కలవట్లేదు ఆ అమ్మాయిని అని చెప్తున్నా వినకుండా అత్యంత దారుణంగా వారి అమ్మాయిని ప్రేమించాడనేటువంటి ఏకైక కారణంతో క్రికెట్ బ్యాట్తో ఇష్టానుసారంగా ఆ యువకుడి పైన దాడి చేసి చంపేసినటువంటి ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. కేవలం ఇది వార్త కాదు, ఇదొక ప్రశ్న. మన సమాజం పైన మనం వేసుకోవలసినటువంటి ప్రశ్న. ప్రేమ అనే అనుబంధమైన క్రూరమైనటువంటి హత్యకు మధ్య ఉన్న చీకటి గీత గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సంగారెడ్డి జిల్లాలో ఒక దారుణం జరిగింది. కాకాని శ్రవణ్ ఇంజనీరింగ్ చదువుతున్న యువకుడు, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యువకుడు, చదువుకొని ఉన్నత ఉద్యోగానికి వెళ్ళవలసినటువంటి యువకుడు. ఆ తల్లిదండ్రులు ఎంతో కలలు కన్నారు. ఆ యువకుడు భవిష్యత్తులో మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి మమ్మల్ని చూసుకుంటాడని. 20 ఏళ్ల యువకుడు, కానీ అతని కథ అకస్మాత్తుగా ముగిసిపోయింది. కారణం ప్రేమ. అవును, మీరు విన్నది నిజమే. చిన్ననాటి ప్రేమ 10వ తరగతి నుంచి మొదలైనటువంటి ఆ అనుబంధం బీటెక్ వరకు కొనసాగింది. కానీ అదే ప్రేమ ఇప్పుడు అతని పాలిట శాపమైపోయింది. మాట్లాడుకుందామని నమ్మించి ఇంటికి పిలిపించి ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళే బ్యాట్తో కొట్టి అతి కిరాతకంగా చంపేసినటువంటి ఘటన ఇప్పుడు యావత్ తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా పెనగ్రంచిప్రోలు గ్రామానికి చెందిన కాకాని శ్రవణ్ సాయి అలియాస్ శివ మేడ్చల్ జిల్లా మైసమ్మగూడెంలోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. కుత్బుల్లాపూర్లో ఓ గది అద్దెకు తీసుకుని అక్కడే ఉంటున్నాడు. రోజు కాలేజీకి వెళ్తున్నాడు, ఇంటికి వెళ్తున్నాడు, తన పని తాను చేసుకుపోతున్నాడు. కానీ అమీన్పూర్ పట్టణం బీరంగూడ సృజనలక్ష్మి నగర్లో ఉండేటువంటి యువతి శ్రవణ్ సాయి ఇద్దరు కూడా కుక్కడపల్లి ప్రగతి నగర్లోని పాఠశాలలో 10వ తరగతి చదువుకున్నారు. అక్కడ మొదలైంది వీరి యొక్క పరిచయం. అప్పటి నుంచి స్నేహం, ఆ తర్వాతి కాలంలో అది ప్రేమగా మారింది. ఒకరి మనసులు ఒకరికి కలిశాయి. ప్రస్తుతం ఇద్దరు వేరువేరు కళాశాలలో చదువుకుంటున్నప్పటికీ తరచూ అప్పుడప్పుడు కలుసుకునేవారు. ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో గతంలోనే ఇరు కుటుంబాలు వారిని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే శ్రవణ్ సాయి యువతి ఇంటికి వెళ్ళాడు. ఈ క్రమంలో ఇంట్లో గొడవ జరిగింది. ఘర్షణలో యువతి చెయ్యి విరగడంతో అదే రోజు సాయంత్రం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతుంది. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరినటువంటి శ్రవణ్ సాయిని కూడా యువతి కుటుంబ సభ్యులే బుధవారం తెల్లవారుజామున నిజాంపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇంటికి పిలిచి మాట్లాడదామని చెప్పి ఇష్టానుసారంగా విచక్షణరహితంగా బ్యాట్తో కొట్టేసిన తర్వాత కొంత భయాందోళనకు చెందినటువంటి ఆ కుటుంబ సభ్యుల ఆ యువకుడిని, అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి ఆ యువకుడిని కూడా ఆసుపత్రికి తీసుకువెళ్లారు భయపడి. కానీ అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారని సిఐ నరేష్ కూడా చెప్పారు. శ్రవణ్ను బ్యాట్తో బలంగా కొట్టింది శ్రీజ తల్లి అనేటువంటి విషయం ఇప్పుడు తాజాగా మరొక అంశం తెరపైకి వస్తుంది. ప్రేమంటే నమ్మకం, గౌరవం, స్వేచ్ఛ. ప్రేమించుకుంటే దూరం ఉండవచ్చు, కానీ ఎవరైనా బాధ కలిగితే చట్టపరంగా పోరాడాలి. అంతేకాని ఒక మనిషి ప్రాణం తీసేటువంటి హక్కు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. శ్రవణ్ లాంటి యువకులు ఈరోజు మనందరి ముందు ఓ ప్రశ్నగా మిగిలిపోయారు. ప్రేమించే హృదయాన్ని చంపేస్తేనే మన పరువు నిలుస్తుందా? ఈ అమానుష ఘటన పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి, ఇప్పుడు జరిగింది, ఇంకా జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే యువత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ప్రాణాలు పోతున్నా కూడా ఇంకా ఘటనలు ఇలా కొనసాగడం పట్ల ప్రేమ కంటే కూడా ప్రాణాలు తీయడమే ఈజీ అనేటువంటి పరిస్థితికి కుటుంబ సభ్యులు కూడా ఎందుకు దిగజారిపోతున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరకాలి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా చర్చిద్దాం దీనిపైన. ఎందుకు ఇలాంటి పరువు హత్యలు జరుగుతున్నాయి? తమ పాపను ప్రేమించడమే నేరం అయిపోయిందా? ఇంత దారుణమైనటువంటి హత్యకు కారణం అయిపోయిందా? ఇంకా వేరే ఆప్షన్స్ లేవా? వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నాడనేటువంటి నెపంతో దూరం పెట్టవచ్చు, లీగల్గా పోరాడచ్చు, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. కానీ చంపడమే ఆప్షన్గా మారింది వీరికి. ఈ ఘటన పట్ల మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సృజనలక్ష్మి నగర్ కాలనీలో ఒక ఇంట్లో శ్రవణ్ సాయి అనే 19 ఇయర్స్ వ్యక్తిని తన యొక్క క్లాస్మేట్ అయిన శ్రీజ అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి పిలిపించిన నేపథ్యంలో అక్కడ జరిగిన గొడవలో వాళ్ళ మదర్ సిరి అనే ఆవిడ అతని మీద
బ్యాట్తో దాడి చేయడం వల్ల అతను గాయాలు పాలయ్యి కూకట్పల్లిలోని హోలిస్టిక్ హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తే బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళ పెదనాన్న దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాక్చువల్గా వీళ్ళిద్దరూ ప్రగతి నగర్లో 10th క్లాస్మేట్స్. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఉంది. గతంలో కూడా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని ఇటు విషయంలో బోత్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విషయం మీద డిస్కస్ చేయడం జరిగింది. ఇద్దరు మేజర్స్ అయిన తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్ని కంప్లీట్ అయిన తర్వాత లైఫ్లో సెటిల్ అయినప్పుడు ఆలోచిద్దామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య గతంలో డిస్కషన్ జరిగింది. ఈ క్రమంలోనే అతను ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో జరిగిన గొడవలో వాళ్ళ మదర్ దాడి చేయడం వల్ల అతని గాయాల పాలై చనిపోయినట్లుగా ప్రస్తుతం విచారణలో ఉంది. అది ఇన్వెస్టిగేషన్లో నిర్ధారిస్తాం. అది కూడా ఇన్వెస్టిగేషన్లో నిర్ధారిస్తాం. 4 హెడ్కి అయింది, తర్వాత రిబ్స్కి, తర్వాత లెగ్స్, హ్యాండ్స్కి బ్యాట్తో దాడి చేయడం వల్ల జరిగిన ఇంజురీస్గా గుర్తించడం అయింది. ఇప్పటివరకైతే గొడవ జరిగినప్పుడు అమ్మాయితో పాటు వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదర్ ఉన్నట్టుగా తెలిసింది. విచారణలో నిర్ధారిస్తాం. ఒంటి నిండా గాయాలు ఉన్నాయి, ఒకళ్ళు కొడితేనే ఇన్ని గాయాలు అవ్వని వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్నారు. అది కూడా ఇన్వెస్టిగేషన్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత డిక్లేర్ చేస్తాం. రంగారెడ్డి జిల్లా